అందరికీ నమస్కారం. నా పేరు కోనపరెడ్డి లక్ష్మీకిరణ్. మచిలీపట్నంలో వైసీపీ కార్యాలయాన్ని చాలా బాగా కట్టుకున్నారు. ఈ మధ్యన వార్తలొస్తున్నాయి, ఇవి కొలతలు తీసుకుంటున్నారు, కూల్చేస్తారన్నట్టు. అందులో ఎంతవరకు నిజం ఉందో మనకు తెలీదు. అది పక్కన పెడితే, ఇది ఎందుకు చెప్తున్నానో తర్వాత చెప్తాను. మచిలీపట్నంలో కీర్తిశేషుడు డాక్టర్ భోగరాజు పట్టాభి సీతారామయ్య గారు మచిలీపట్నంలో ఆంధ్రా బ్యాంకుని స్థాపించారు. తర్వాత దాని బ్రాంచెస్ అన్ని చోట్ల విస్తరించి అభివృద్ధి చెందింది. తర్వాత కొన్ని కారణాల వల్ల ఆంధ్రా బ్యాంకుని యూనియన్ బ్యాంకులో విలీనం చేశారు. విలీనం చేసే టైంలో యూనియన్ బ్యాంక్ వాళ్ళు ఎవరైతే ఈ బ్యాంకుని స్థాపించారో ఆ భోగరాజు పట్టాభి సీతారామయ్య గారి స్మారక భవనాన్ని మచిలీపట్నంలో స్థాపించారు. కాబట్టి మచిలీపట్నంలో స్మారక భవనం నిర్మించడానికి డబ్బులు ఇస్తామని ముందుకొచ్చారు. వాళ్ళు డబ్బులు ఇస్తామని ముందుకు వచ్చినా సరే ఇంతవరకు మనం స్మారక భవనాన్ని నిర్మించుకోలేకపోయాం. ఇప్పుడు సినిమా డైరెక్టర్ తేజ గారు ఒక ఇంటర్వ్యూలో మాట్లాడుతూ నేను చూశాను. పంజాబ్ వాళ్ళకి పంజాబ్ బ్యాంక్ ఉంది, ఇలా కొన్ని రాష్ట్రాల వాళ్ళకి వాళ్ళ వాళ్ళ బ్యాంకులు ఉన్నాయి. మన రాష్ట్రం పేరు మీద ఉన్న ఆంధ్రా బ్యాంకుని ఇంకో బ్యాంకులో విలీనం చేస్తుంటే మీకు కోపం రాలేదా? నాకు కోపం వచ్చింది అని మాట్లాడారు. ఆయనకే కోపం వచ్చినప్పుడు మన మచిలీపట్నంలో స్థాపించిన ఆంధ్రా బ్యాంకుని, మన రాష్ట్రం పేరు మీద ఉన్న ఆంధ్రా బ్యాంకుని ఇంకో బ్యాంకులో విలీనం చేసినప్పుడు మనకు కోపం రాలేదా? సరే, విలీనం చేశారు, సరే, కనీసం ఆ యూనియన్ బ్యాంకు వాళ్ళు మేము డబ్బులు ఇస్తాం స్మారక భవనం నిర్మించుకోవడానికి, కానీ ముందుకు వచ్చినా సరే ఇంతవరకు మనం నిర్మించుకోలేకపోయాం. దీనికి ఎవరు అడ్డుపడుతున్నారు? వాళ్ళని మనం ఎందుకు ఎంకరేజ్ చేస్తున్నాం? వాళ్ళైతే వాళ్ళ పార్టీ కార్యాలయాన్ని అద్భుతంగా నిర్మించుకుంటారు, వాళ్ళకి స్థలాలు ఉంటాయి, డబ్బులు ఉంటాయి. కానీ భోగరాజు పట్టాభి సీతారామయ్య గారి స్మారక భవనం నిర్మించడానికి మాత్రం డబ్బులు ఇస్తామని ముందుకు వచ్చినా సరే ఇంతవరకు నిర్మించుకోలేకపోయాం. నేను అనేది, అలాంటి వాళ్ళని మనం ఎందుకు ఎంకరేజ్ చేస్తున్నాం? ఎవరి హయాంలో అయితే బిల్లు కంపెనీ మచిలీపట్నం నుండి వేరే ప్రాంతానికి వెళ్ళిపోయిందో అలాంటి వాళ్ళని నేను ఎంకరేజ్ చేయను. ఎవరి హయాంలో ఇలా ఆంధ్రా బ్యాంకుని స్థాపించిన భోగరాజు పట్టాభి సీతారామయ్య గారి స్మారక భవనం నిర్మించలేకపోయారో వాళ్ళని నేను ఎంకరేజ్ చేయను అని ప్రజలందరూ ఎందుకు అనుకోరు? మన పార్టీ అయితే చాలా, మనం అభిమానించే నాయకుడు అయితే చాలా, వాళ్ళు తప్పులు చేసినా మంచి చేయలేకపోయినా సరే వాళ్ళనే అభిమానిస్తామా? వాళ్ళకే సపోర్ట్ చేస్తామా? ఒకసారి ఆలోచించండి. ఎవరు అడ్డుపడుతున్నారో వాళ్ళని మనం ఎందుకు ఎంకరేజ్ చేస్తున్నాం? ఇంతవరకు యూనియన్ బ్యాంక్ వాళ్ళు డబ్బులు ఇస్తామన్నా సరే మనం భోగరాజు పట్టాభి సీతారామయ్య గారి స్మారక భవనాన్ని నిర్మించుకోలేకపోయాం. దానికి అడ్డుపడుతున్న వాళ్ళని మనం ఎందుకు ఎంకరేజ్ చేస్తున్నాం? ఇప్పుడు ఈ మధ్యన కూటమి ప్రభుత్వంలో ఇంకా ఇది నిర్మించడానికి స్థలం కేటాయిస్తున్నారు, ఇలా అని వార్తలు వస్తున్నాయి. మరి అవన్నీ నిజం అవుతాయో, నిర్మిస్తారో లేదో ఇవన్నీ వేచి చూడాల్సిన విషయమే. కానీ నేను అనేది ఏంటంటే, ఎవరైతే దీనికి అడ్డుపడుతున్నారో, ఎవరి హయాంలో అయితే బెల్ కంపెనీ వేరే ప్రాంతానికి వెళ్ళిపోయిందో, ఎవరి హయాంలో అయితే ఈ స్మారక భవనం నిర్మించలేకపోయారో అలాంటి వాళ్ళని మనం ఎందుకు ఎంకరేజ్ చేస్తున్నాం? ఒకసారి ఆలోచించండి అందరూ. అందరికీ నమస్కారం.